మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఓకే, పుట్నాల పొడి, ఆనియన్ పేస్ట్, కొబ్బరి తురుము, సాల్ట్, మిర్చి బజ్జీ. స్టఫ్డ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాము. లక్ష్మి గారు, ఎలా చేయాలంటారు? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం అండి. ఓకే, అందులో పుట్నాల పొడి, కొబ్బరి తురుము, ఆనియన్ పేస్ట్. ఓకే, ఆనియన్ పేస్ట్ మనకి సరిపడా వేసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ వేసేసుకుంటే జారుగా అయిపోతుంది. ఓకే, సో అందుకని సరిపడా చూసుకొని చపాతీ పిండి లాగా అవ్వాలి అది. ఓకే. సో రుచికి కొంచెం సాల్ట్ యాడ్ సాల్ట్ వేసుకోవాలి. ఓకే, ఓకే. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా మీరు ఓన్లీ అసలు వాటర్ వేయకూడదండి, జస్ట్ ఆనియన్ పేస్ట్ తోనే మిక్స్ అయిపోవాలి మొత్తం. ఓకే. సో లక్ష్మి గారు, మీరు హైదరాబాద్కి వచ్చి 15 years అవుతుంది అని అన్నారు కదా. సో ఫ్రెండ్స్ విజయవాడలో ఎక్కువ ఉన్నారా, హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారా? హైదరాబాద్ లోనే అండి. హైదరాబాద్లోనే. ఓకే. అంటే పెళ్లి తర్వాత వచ్చారా హైదరాబాద్కి? అవునండి, పెళ్లి తర్వాత విజయవాడలోనే ఉన్నాము. మా హస్బెండ్ కూడా మా కోసమే ట్రాన్స్ఫర్ చేసినట్టు విజయవాడ వచ్చారు మ్యారేజ్ టైంకి. ఓకే. సో 5 years విజయవాడలో ఉన్నాక అప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చింది. ఓకే. మిర్చి స్టఫ్ చేసుకుందాం అండి. తొడలు తీసేసుకొని. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? మా అత్తగారి దగ్గర నుంచి. మా అత్తగారు చాలా బాగా కుక్ చేస్తారు. నా కుకింగ్ అంతా మాక్సిమం మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను. ఓకే, అదే అడగబోతున్నాను అనమాట. అంటే పెళ్లికి ముందరే వంటలు వచ్చా, లేకపోతే? మా మదర్ కుకింగ్ నేర్చుకోమన్నా నేను మ్యారేజ్ అయ్యాక వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు నేర్చుకుంటాను అని అలా అవాయిడ్ చేసేదాన్ని. ఓకే. మరైతే ఇప్పుడు మీ మదర్ సైడ్ వాళ్ళ రెసిపీస్ ఏమైనా చేయడం వచ్చా, లేకపోతే అన్ని వచ్చు, అటువైపు ఇటువైపు అంతా నేర్చుకున్నారు? ఇప్పుడు మిర్చిలో స్టఫ్ చేసుకుందాం అండి. ఇది మిక్స్ చేసి పెట్టాం కదా డౌ. ఓకే. ఇట్లా స్టఫ్ చేసేసుకోవాలి ఫుల్ గా. ఓకే. ఇదే మిర్చి పిల్లలకు కూడా పెట్టాలనుకుంటే లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి తీసేసి ఇలా స్టఫ్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు కూడా మిర్చి తిన్నామన్న ఫీలింగ్ ఉంటది వాళ్ళకి కూడా. ఓకే. స్పైసీ ఉండదు అసలు ఇంకా సీడ్స్ తీసేస్తే. ఓకే. అవును, చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం ఫంక్షన్స్ లోకి వెళ్ళినప్పుడు పైన లేయర్ అంతా తినేసి మిర్చి పడేస్తూ ఉంటారు. ఇది కుక్ అయిపోతుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే. అంటే మీరు జనరల్ గా స్టఫ్డ్ మిర్చి అనగానే నా ఎక్స్పెక్టేషన్ వేరేలా ఉంది అనమాట. అంటే స్టఫ్ చేసి తర్వాత మళ్ళీ శనగపిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై లాగా అని. కాకపోతే ఇక్కడ చూస్తుంటే ప్రాసెస్ కొంచెం వేరేగా అనిపిస్తుంది. అందులోనూ మనం వాము, చింతపండు పేస్ట్ అలా పెడతారు కదా, అలా కాకుండా మీరు కొంచెం డిఫరెంట్ గా మిర్చి బజ్జీకి అలా చేస్తాము. ఇది జస్ట్ రైస్ లోకి తినొచ్చు, లేకపోతే అది స్టార్టర్ గా తీసుకోవచ్చు. ఓకే. ఓకే. బేసిక్లీ ఇది ఒక ఫ్రైడ్ కర్రీ లాగా కూడా ఉంటుంది. దాల్ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కింద. ఓకే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసి హీట్ అయ్యాక మిర్చి ఇలా పెట్టుకోవాలండి. ఇందులో షాలో ఫ్రై, ఇది డీప్ ఫ్రై కాదు. ఓకే. ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఒక 30 seconds ఓవెన్ లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్న తొందరగా ఫ్రై అయిపోతాయి అసలు. ఓకే. సో మైక్రోవేవ్ ఉన్న వాళ్ళు ఏంటంటే తీసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు మైక్రోవేవ్ లో పెట్టి బయటికి తీసినా కూడా ఇంకొంచెం తొందరగా కుక్ అయిపోతుంది అని చెప్తున్నారు. దీనికి సీజన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మనకి బజ్జీ మిర్చి ఎప్పుడైనా దొరికేస్తుందా? ఎప్పుడైనా దొరుకుతుందండి. ఓకే. సో ఇప్పుడు కొంచెం కొత్తగా మీరు పుట్నాల పొడి అలాగే ఆనియన్ పేస్ట్ అది వేశారు కదా, అలా కాకుండా ఇంకా ఏ ఏ స్టఫింగ్స్ చేసుకుంటే ఇలాంటి మిర్చి బాగుంటుంది అంటారు? ఆలు బాగుంటుందండి, పొటాటో బాగుంటుంది, పన్నీర్ కానీ పన్నీర్ స్టఫ్ కూడా పన్నీర్ స్టఫ్ కూడా. ఓకే, ట్రై చేశారా ఎప్పుడైనా ఇట్లాంటివి?
ఆలు ట్రై చేస్తాండి ఎక్కువ, పన్నీర్ తక్కువ. ఓకే, వెనక్కి తిప్పుకోవాలండి, బ్యాక్ సైడ్ కూడా ఫ్రై అవ్వాలి. ఓకే. అది స్టఫింగ్ ఏం బయటకు వచ్చేది రాదు రాదు. ఓకే. సో మనకి అది కుక్ అయిన తర్వాత తెలుస్తుంది కదా, కొంచెం కలర్ లైట్ గా అవుతుంది. సో మీ అత్తగారి దగ్గర ఇంకా మీరు నేర్చుకున్న ఆవిడ సిగ్నేచర్ రెసిపీస్ ఏమున్నాయండి? ట్రెడిషనల్ రెసిపీస్ అండి, అన్ని పులిహోర, పూర్ణాలు, ఇలాంటి అన్ని ట్రెడిషనల్ రెసిపీస్ అన్ని చాలా బాగా చేస్తారు. ఓకే, ఓకే. మరి పండుగలు వచ్చినప్పుడు మీరు క్విక్ గా అయిపోతుంది, ఇది చేస్తే బాగుంటుంది అనుకుని రెగ్యులర్ గా చేసే రెసిపీస్ ఏంటి? పండుగలు అంటే క్విక్ గా అవటం ఉండదండి, ఏదైనా ప్రాసెస్ లోనే వెళ్ళాలి అంతే. ఓకే. ఏ ఫెస్టివల్ అయినా పాయసం, పులిహోర, గారెలు, పూర్ణాలు, చక్కెర పొంగలి. ఓకే. మీకు అంటే ముందరగా వంట రాకపోతే పెళ్ళైన కొత్తలో ఇబ్బంది అనిపించలేదా? మా అత్తగారు అంత కోఆపరేట్ దగ్గర నేర్పించారు అయితే అన్ని కూడా. మా హస్బెండ్ కూడా చాలా బాగా కుక్ చేస్తారు, సో ఆయన ఫుల్ హెల్ప్ చేస్తారు ఎప్పుడైనా. ఓకే. మా బాబు కూడా ఇద్దరు కుకింగ్ వచ్చేవాడు, కానీ ఇప్పుడు యూకే లో ఉంటున్నాడు, సో అక్కడ వాళ్ళు కుక్ చేసుకోవాలి కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కిచెన్ లోకి రాడు ఇప్పుడు. ఓకే. ఏం చేస్తున్నారు మీ బాబు? అండర్ గ్రాడ్యుయేట్ కి వెళ్ళాడు, సెకండ్ ఇయర్ డిగ్రీ చేస్తున్నాడు అక్కడ. ఓకే. మరి మీకు ఎప్పుడు అంటే జాబ్ చేయాలి లేకపోతే ఒక బిజినెస్ చేయాలి ఇలాంటి థాట్స్ ఏం లేదు? నాకు ఎప్పుడు లేదండి, నాకు ఫస్ట్ నుంచి హౌస్ వైఫ్ గా ఉండాలనే ఇష్టం. ఓకే. ఎంజాయ్ మై లైఫ్ అంతే. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? అంటే ఇందాక మ్యూజిక్ వింటాను, యోగా చేస్తాను అని చెప్పారు కదా. మూవీస్ చూస్తుంటాను, మాకు కమ్యూనిటీలోనే ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, సో కిట్టి పార్టీస్, గెట్ టుగెదర్స్ అన్ని అవుతుంటాయి అలా. సో ఇప్పుడు అలాంటి కిట్టి పార్టీస్ లో పాట్లక్ అని చెప్పి అందరూ ఒక్కొక్క వెరైటీ తయారు చేయడం, సో ఇవి ఇలా సరిపోతూ ఉంటుంది. కొంచెం స్లోలో పెట్టుకొని ట్రై చేసి స్లోలోనే చేసుకోవాలి కొంచెం, అదే లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది. ఓకే. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. సో ఇలా రెండు పక్కల కూడా బాగా కాల్చుకోవాలి కదా. అవునండి, ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు. ఓకే. ప్లేట్లో. ఓకే. స్టఫ్డ్ మిర్చి రెడీ అయిపోయిందండి, ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. నోరూరించే స్టఫ్డ్ మిర్చి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. స్టఫ్డ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పొడి, ఆనియన్ పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము, బజ్జీ మిరపకాయలు, ఉప్పు. స్టఫ్డ్ మిర్చి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పుట్నాల పొడి, పచ్చి కొబ్బరి తురుము, ఆనియన్ పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బజ్జీ మిర్చి తీసుకొని మధ్యలోకి కట్ చేసి ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి, నూనె కొంచెం వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న మిర్చిని అందులో వేసి రెండు పక్కల షాలో ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ మిర్చి రెడీ.